ఓం శ్రీ గురుభ్యో నమః. కాంతికిరణాలు ఛానల్ ద్వారా కొంపెల్ల శకుంతలైనటువంటి నాకు నమస్కారములు. భగవత్ స్వరూపులైన ప్రతి ఒక్కరికి కూడా నేను తెలియజేసుకుంటున్నాను. ఇప్పటి వరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి, ఈ మధ్యనే కొత్తగా కూడా సబ్స్క్రైబ్ చేసుకున్నారు వారందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదములు, నమస్కారములు తెలియజేసుకుంటూ, ఈ ఛానల్ని ఇప్పటివరకు ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేసి ఈ కాంతికిరణాలు ఛానల్ని ముందరికి నడిపించవలసినదిగా మీ అందరికి కూడా మనవి చేసుకుంటున్నాను. అయితే మనం ఇప్పుడు ఒక చక్కటి విషయాల్లోకి ప్రవేశిద్దాము. ఈ మధ్యనే మనం గీతా జయంతిని జరుపుకోవడం జరిగింది. ఎంతో చక్కగా మనందరం కూడా ఇంట బయట దేవాలయాలను చక్కగా మనం గీతాపారాయణను కూడా నిర్వహించుకోవడం జరిగింది. మనిషి పరిపూర్ణ వికాసానికి కావలసిన అంశాలన్నీ కూడా భగవద్గీతలో ఉన్నాయి. వాటిని పాటిస్తే వ్యక్తి సౌశీల్యవంతుడవుతాడు, జాతి కూడా ఔన్నత్యాన్ని సాధిస్తుంది, దేశం ప్రగతిని సాధిస్తుంది అనే విషయాన్ని కూడా చక్కగా మనం భగవద్గీత నుంచి చక్కగా మనం ఇవన్నీ కూడా మనం తెలుసుకోవచ్చు. అయితే ఈ రోజుల్లో మనం భగవద్గీత అంటే మనం ఏమనుకుంటున్నాం? భగవద్గీత అంటే అది ఒక వేదాంతం, జీవిత అంతంలో చూడాల్సిన గ్రంథం. ఇది ఈ రోజులో ఆధునికతనం వారు భావించేటటువంటి భావన. కానీ మన జీవన గీతం రాగయుక్తంగా ఉండాలంటే, మన జీవన పయనం సుమధురంగా సాగాలంటే, జీవన వీచికలు సుగంధభరితాలు కావాలంటే భగవద్గీత జీవిత అంతంలో చదివేది కాదు, జీవితాంతం చదవాలి. ఇది ఆచరించాల్సినటువంటి జీవన వికాస గ్రంథం అని మనందరం తెలుసుకోవాలి. ఇది తెలుసుకుంటే ప్రతి ఒక్కరికి కూడా వికసిత వ్యక్తిత్వం తథ్యం, పరిపూర్ణత సాధించడం కూడా సులభం అనే విషయాన్ని కూడా మనం చక్కగా గమనించగలం. ఈ సాంకేతిక యుగంలో ఎవరికీ కూడా క్షణం తీరిక లేదు. తీరిక లేని పయనం, ఆ అవిరామ పయనంలో అడుగులు ఎటుపడుతున్నాయో కూడా తెలియని వైనం మనందరికీ. ఆధునిక విద్యా విధానాన్ని కూడా పరుగులెత్తించడమే తప్ప పడితే లేవటం ఎలాగో నేర్పని విధానం ఈ రోజుల్లో ఉన్నటువంటి ఆధునిక విద్యా విధానం. ఆధునిక పరిజ్ఞానం జీవితంలో విలువైనవన్నీ పొందటం ఎలాగో చెప్తుంది, కానీ జీవితంలో విలువలని ఏ విధంగా పెంచుకోవాలో దానికి కావలసిన సూచనలు మట్టుకు మన ఆధునిక విద్యా విధానాల మట్టుకు మనకి ఎక్కడా కనిపించటం లేదు. మొత్తం శూన్యం అనుకోవాలి. మన దేశానికి చెందిన ఒక కంప్యూటర్ సంస్థ అధినేత ఒకసారి అమెరికాకి వెళ్ళాడు. అక్కడ ఒక నిర్వహణ నైపుణ్య సదస్సులో ఆయన పాల్గొన్నాడు. ఆ సదస్సులో ఒక ప్రఖ్యాత మేనేజ్మెంట్ గురువు ప్రసంగించాడు. ఆయన ప్రసంగానికి మన భారతీయుడు ముగ్ధుడైపోయాడు. ఆ కార్పొరేట్ గురువుని సమీపించి, మీకు ఇంత నైపుణ్యం ఎలా సాధ్యమైంది అని అడిగాడు. అందుకు అతడు ఏమన్నాడంటే, భగవద్గీత అధ్యయనం చేయడం వల్ల ఈ విధంగా నేను చేయగలిగాను అని సమాధానం ఇచ్చాడు. భగవద్గీతకి పుట్టినిల్లైన పుణ్యభూమిలో పుట్టిన మన భారతీయుడికి ఇక నోట మాట రాలేదు అంటే మనం ఎంత సిగ్గుపడాల్సిన విషయం. భగవద్గీతకి పుట్టినిల్లు భారతదేశంలో ఉన్న మనం అందరం, భారతీయులం అందరం కూడా చాలామందికి భగవద్గీతలోని విశేషాలన్నీ కూడా ఏమీ తెలియదు. అది వారందరూ కూడా ఏమనుకుంటారంటే అది ఒక వేదాంతం, జీవిత అంతంకాలంలో మనం చదవాలి అనేటటువంటి ఇప్పటికి కూడా చాలా మందిలో అటువంటి అపోహ ఉంది. ఇటువంటి అపోహ నుంచి మనందరం కూడా బయటపడాలి. పుట్టినప్పటి నుంచి చచ్చే వరకు ఈ భగవద్గీత, ఈ గ్రంథం, భగవంతుడు అందించినటువంటి వాక్కులు ఇవన్నీ కూడా మనకి ప్రతి నిత్యము అడుగడుగునా మనకి ఎంతో అవసరం అన్నమాట. విదేశీయులు మన భగవద్గీతను చదివి వ్యక్తిత్వ వికాసం, మేనేజ్మెంట్ మెళకువలు ఇవన్నీ కూడా చక్కగా నేర్చుకుంటూ ఎంతో సదస్సులు కూడా నిర్వహించుకుంటున్నారు. వారు ఈ విధంగా అద్భుతంగా ప్రగతి పథంలో దూసుకెళ్ళిపోతున్నారు. అయితే ఇప్పటికి కూడా మనం అందరం, మన భారతీయులు ఏమనుకుంటాం, భగవద్గీత ఓ పురాణ గ్రంథం అని దాన్ని పారాయణం చేసి దాని పూజగదికే మనం పరిమితం చేస్తున్నాం. అంతేగాని అది కేవలం పారాయణానికే కాదు, మన జీవన గమనంలో దారిదీపం అని మనం గ్రహించలేకపోతున్నాం. ఒక ప్రఖ్యాత అమెరికా రచయిత హెన్రీ డేవిడ్ థోరో ఏమన్నాడంటే, నేను ప్రతిరోజు ఉదయాన్నే
భగవద్గీత సందేశారంతో నా బుద్ధికి స్నానం చేయిస్తాను అని ఈ విధంగా చెప్పడం జరిగింది. ఇటువంటి మాటలు మనం విదేశీయులు పలికేటువంటి మాటలు వింటే ఇది మనందరికీ కనువిప్పు కావాలి. మనం సిగ్గుపడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. భగవద్గీత సంపూర్ణ జీవన వికాసం గ్రంథం అని మనం తెలుసుకోవాలి. జీవితంలో ఆహార విహారాల నుండి ఆధ్యాత్మిక పురోగతి వరకు అన్ని అంశాలు కూడా భగవద్గీతలో క్షుణ్ణంగా వివరించడం జరిగింది. మనం ఏమి తినాలి, ఎంత తినాలి, ఎలా మాట్లాడాలి, మనసులు ఎలా నియంత్రించాలి, అపజయాలను ఎలా ఎదుర్కోవాలి, స్వధర్మాన్ని ఎలా నిర్వర్తించాలి, ఒత్తిడి లేకుండా కర్మల్ని ఎలా ఆచరించాలి, అసంగత్వాన్ని ఎలా అలవర్చుకోవాలి, ఇలా ప్రపంచంలో ఉంటూనే అన్ని కార్యకలాపాలు నిర్వహిస్తూనే మన నిత్య జీవనాన్ని ఎలా యోగంగా మలుచుకోవాలో తెలియజేసేటటువంటి మహోన్నత అనుష్ఠాన గ్రంథరాజు ఏదంటే ఒక్క భగవద్గీతే. శారీరకంగా, మానసికంగా, ఆధ్యాత్మికంగా వికాసం చెందినప్పుడే మనమందరం కూడా సంపూర్ణ వికాసం సాధించినట్లు అని తెలుసుకోవాలి. అయితే భగవద్గీత ఎన్నో అంశాల్ని మనకు అందించింది. అయితే ఈ భాగంలో మహాత్ములు చెప్పినటువంటి కొన్ని ముఖ్యమైన విశేషాలను మటు కొన్ని ఇక్కడ స్పృశించడం జరుగుతుంది. మొదటిది ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ సూక్తిని ఎవరు విననివారు ఉండరు. అయితే ఈ మహాభాగ్యాన్ని పొందటానికి ఏం చేయాలో భగవద్గీతలో చక్కగా దాంట్లో సూచించింది. మనం ఆరోగ్యంగా ఉండాలంటే ఎంత తినాలి, ఎలా తినాలి, ఎప్పుడు ఎంత అవసరమో అంత ఆహారం దేహానికి అవసరం, విశ్రాంతి కూడా దేహానికి అవసరం. ఇవన్నీ కూడా ఆరోగ్య రహస్యాలు. ఇటువంటి ఆరోగ్య రహస్యాలన్నీ కూడా చక్కగా భగవద్గీతలో చక్కగా తెలియజేయబడి ఉన్నాయన్నమాట. అయితే భగవానుడు శ్రీకృష్ణ పరమాత్మ 6వ అధ్యాయంలో 16వ శ్లోకంలో ఈ విధంగా అంటాడు: నత్యస్నతస్తు యోగోస్తి నచైకాంతమనస్నతః నచాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున. భగవానుడు ఏమంటున్నాడంటే, నత్యస్నతస్తు యోగోస్తి నచైకాంతమనస్నతః నచాతి స్వప్నశీలస్య జాగ్రతో నైవ చార్జున. అర్జున, మితిమీరి తినటం, పూర్తిగా తినకపోవడం, అతిగా నిద్రపోవడం, అస్సలు నిద్రపోకుండా ఉండటం, అలాంటి వాటి వల్ల మనకి ఎటువంటి ప్రయోజనము ఉండదు. మనం ప్రగతిని సాధించలే వ్యక్తిగా కానీ మనం ప్రాపంచికంగా కానీ ఎటువంటి మనం పురోగతి సాధించలేము, మనం సౌశీల్యవంతులం అవ్వలేము అని ఈ విధంగా భగవంతుడు చక్కగా భగవాను మనకి తెలియజేస్తున్నాడు. దీనివల్ల మనకి యోగం ప్రాప్తించదు అని భగవానుడు సూచిస్తున్నారు. నేటి తరం ముఖ్యంగా విద్యార్థులు, యువకులు ఆహార విహారాల్లో సమయం పాటించలేకపోతున్నారు. ఆహార విహారాలు అన్నిట్లలోనూ మనం వేసుకునేటటువంటి బట్టలు చక్కటి అటువంటి వాటిలలో కూడా మనం ఎటువంటి సంయమనం మనం పాటించలేకపోతున్నాం. పరీక్షా సమయాల్లో సరిగ్గా తినకపోవటం, నిద్రపోకుండా చదవటం, మిగతా సమయాల్లో వినోదాల్లో గడపటం మనం చూస్తూ ఉంటాం. అందుకే ఆహార విహారాల్లో నియమంగా ఉండాలని గీత బోధిస్తుంది. మనం అనుకున్న కార్యాన్ని సాధించాలంటే అతికి ఎప్పుడూ దూరంగా ఉండాలి. ఏమి తినాలి, ఏమి తినకూడదు అనే విషయాన్ని కూడా భగవద్గీత మనకి చక్కగా తెలియజేస్తుంది. 17వ అధ్యాయంలో 8, 9, 10వ శ్లోకాలు భగవద్గీత మనకు సూచించింది. మనస్సుని ఉద్రేకపరిచినటువంటి పుష్టికరమైన, రసవంతమైన సాత్వికాహారాన్ని మట్టుకు మనం స్వీకరించాలి. మనం స్వీకరించేటువంటి ఆహారం ఎలా ఉండాలి, మన మనసును ఉద్రేకపరచకూడదు. కానీ ఆహారం ఎలా ఉండాలి, పుష్టికరంగా ఉండాలి, రసవంతమైనదిగా ఉండాలి. అటువంటి సాత్వికాహారాన్ని పాటించాలి. యోగి కావాలనుకున్నవాడు ఈ పై నియమాలన్నీ కూడా పాటించవలసిందే, లేకపోతే యోగం సాధ్యం కాదని భగవాన్ శ్రీకృష్ణుడు బోధించాడు. అయితే యోగం ఏమిటి ఇక్కడ? యోగం అంటే కళ్ళు మూసుకుని ధ్యానం చేయడమేనా? కాదు, యోగం అంటే అది కాదు. కళ్ళు తెరిచి కర్తవ్య నిర్వహణ చేయటం కూడా యోగమే అన్నాడు శ్రీకృష్ణ భగవానుడు. మన కర్తవ్యాన్ని మనం చేయడమే, కర్తవ్య నిర్వహణ చేయడమే
అదే యోగము అని అంటారు. ఇప్పుడు మన ముందర ఉన్న పని ఏమిటి? ఆ పని ఎంత చక్కగా మనం చక్కబెట్టగలము, అదే యోగం. యోగం అంటే కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ భగవంతుడి దృష్టిలో అలా ఉండిపోవడం కాదు. మన ముందర ఎన్నో కర్తవ్యాలు ఉంటాయి. ఆ కర్తవ్యాలన్నీ కూడా చక్కగా మనం పాటించి ఆ కర్తవ్యాలన్నీ కూడా చక్కగా మనం చేసినప్పుడే అదే యోగం అంటారు. కర్తవ్య నిర్వహణ చేయటం, చక్కగా కర్తవ్య నిర్వహణ చేయడమే యోగము అని భగవానుడు మనకి ఇక్కడ సందేశాన్ని అందిస్తున్నారు. అందుకే భగవద్గీతని అర్జునుడికి కార్యరంగంలోనే బోధించాడు, కానీ ఏ అరణ్యంలోనో ఎక్కడ అర్జునుడికి బోధించలేదు. స్వధర్మ నిర్వహణ గురించి శ్రీకృష్ణుడు అర్జునుడికి చేసిన బోధ మనందరికీ కూడా వర్తిస్తుంది. అయితే ఇక్కడ శ్రీకృష్ణుడు అందించినటువంటి భగవద్గీత అర్జునుడికి ఉపదేశించాడు. అర్జునుడిని నిమిత్తంగా చేసుకుని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత బోధించింది అర్జునుడికి కాదు, మనందరి గురించి ఈ విధంగా భగవద్గీతని శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడిని నెపంగా పెట్టుకుని అది మనందరికీ అందించడం గురించి శ్రీకృష్ణ భగవానుడు ఈ భగవద్గీతను బోధించడం జరిగింది. ఈ విషయాన్ని మనందరం కూడా తెలుసుకోవాలి. అయితే ఇంకా ఏం చెప్తున్నారంటే భగవానుడు మనోబలమే మహాబలం అని చెప్తున్నారు. దేహపుష్టి ఎంతున్నా మనోశక్తి లోపిస్తే మటుకు కార్యసాధనలో సఫలం కాలేం. అందుకు అర్జునుడే నిదర్శనం. అర్జునుడు మహాబలవంతుడు, మహాపరాక్రమవంతుడు, కానీ ఉన్నట్టుండి అతనికి ఏమైంది, మానసిక బలహీనత ఆవరించింది. నేను ఇంకా యుద్ధం చేయను అని చెప్పేసి తన దగ్గర ఉన్నటువంటి బాణాలు ఇవన్నీ కూడా కింద పడవేసేసాడు. కర్తవ్య విముఖుడైపోయాడు. అలాంటి పరిస్థితుల్లో శ్రీకృష్ణుడు ఏం చేశాడు, అర్జునుడిని ఉత్తేజపరుస్తూ అతడిలోని అంతర్గత శక్తిని గుర్తు చేస్తూ ఇలా బోధించాడు. ఏమని బోధించాడు శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి? క్లైమ్యం ఆస్మగమః పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్యోత్తిష్ఠ పరంతప. క్లైమ్యం ఆస్మగమః పార్థ నైతత్వయుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్యోత్తిష్ఠ పరంతప. 2వ అధ్యాయంలో 3వ శ్లోకం. అర్జున, అధైర్యపడకు, నీకు పిరికితనం తగదు, లెమ్ము, నీ మనోదుర్బలత్వాన్ని వదిలి కార్యోన్ముఖుడవు కమ్ము అని శ్రీకృష్ణ భగవానుడు అర్జున్ని ఎంతో ఉత్తేజపరిచాడు. ఇటువంటి ధైర్య వచనాలు పలుకుతూ, ఇటువంటి ధైర్యం చెప్పేందుకు కావలసిన వచనాలని కూడా మనం ఇటువంటి భగవద్గీతలో భగవానుడు మనకు అందించాడన్నమాట. శ్రీకృష్ణుడు అర్జునుడిని తన మానసిక దుర్బలతని వీడి స్వధర్మమైన యుద్ధాన్ని చేయమని ధైర్యాన్ని నూరిపోశాడు. అతన్ని కార్యోన్ముఖుణ్ణి చేశాడు. ఒకసారి ఏమవుతుంది, పిల్లవాడు పరీక్షలకు వెళ్ళేటప్పుడు చదువుకునే దశలో ఒకసారి పిల్లవాడు ఎంతో అధైర్యపడిపోతూ ఉంటాడు. అయ్యో, నేను సరిగా చదవలేకపోతున్నానే, నాకు సరిగా గ్రహించుకోలేకపోతున్నానే, అర్థం చేసుకోలేకపోతున్నానే అని చెప్పేసి పిల్లవాడు అప్పుడు అధైర్యపడుతూ ఉంటే ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ చుట్టుపక్కల తన స్నేహితులు కానీ అతన్ని అధైర్యపరచకూడదు. అతను ఏం చేయాలి, ఇంకా ముందరికి మనం ప్రోత్సహించాలి. లేదు నాన్న, ఇలా చేస్తే ఇలా బాగుంటుంది, అలా బాగుంటుంది, నువ్వు తప్పకుండా చదవగలవు, నువ్వు అధైర్యాన్ని వీడు, మేమంతా నీ వెనకాల ఉన్నావు, నువ్వు చక్కగా ఉత్తీర్ణుడు అవుతావు అని ఎప్పుడైతే కనుక ఆ పిల్లాడిని కనుక మనం ఈ విధంగా చక్కటి పలుకులతోటి మనం ముందరికి నడిపించినట్లయితే ఆ పిల్లవాడు చక్కగా తన యొక్క పరీక్షలో ఉత్తీర్ణ అవుతాడన్నమాట. మనం అలాగా ఈ విధంగానే శ్రీకృష్ణ భగవానుడు కూడా అర్జునుడికి చక్కటి ధైర్యవచనాలు నూరిపోసి అతన్ని కార్యోన్ముఖుని చేశాడన్నమాట. ఇలా ఎన్నో విషయాలు భగవద్గీతలో ఒక్కొక్క శ్లోకం కూడా ఒక మంత్రం లాంటిది. ఎన్నో విషయాలు చక్కగా మనకి ఈ భగవద్గీతలో అందించడం జరిగింది. విద్యార్థికి చదవటం మొదట కష్టంగానే ఉంటుంది, కానీ పట్టుదలతో విద్యార్జన చేస్తే ఏమవుతుంది, అతని యొక్క జీవితం సుఖమయమవుతుంది. ఉదయాన్నే లేచి వ్యాయామం చేయడం కూడా చాలా కష్టంగానే ఉంటుంది, కానీ శ్రమకూర్చి ప్రతిరోజు వ్యాయామం చేస్తే మంచి ఆరోగ్యం లభిస్తుంది. అలాగే ఆధ్యాత్మిక సాధనలు చేయటం కూడా మొదట్లో చాలా కష్టం అనిపిస్తాయి. అభ్యాసం చేస్తున్న కొద్దీ ఏమవుతుంది, ఇటువంటి ఆధ్యాత్మిక సాధనలు మనకి ఆనందాన్ని ఇస్తాయన్నమాట. ఇలా జీవితంలో ఏ పనైనా చేయాలంటే ప్రారంభంలో మనస్సు సహకరించదు, కానీ పట్టుదలతో అభ్యాసం చేయగా ఏమవుతుంది, మన మనసు మనకి వశమవుతుంది. మన మనస్సే మనకు మిత్రుడిగా మారుతుంది. అప్పుడు ఏ కార్యాన్నైనా కూడా మనం సులభంగా సాధించవచ్చు అనే విషయాన్ని మనం భగవద్గీతలో మనం దాని ద్వారా మనం తెలుసుకోవచ్చు. అది కాకుండా భగవానుడు ఇంకా ఏం తెలియజేస్తున్నా అంటే ఆధ్యాత్మిక వికాసమే అంతిమ ధ్యేయం కావాలి మనందరికీ. అంటే
ఈ మానవుడిగా పుట్టినందుకు 84 లక్షల జీవరాశుల్లో మానవుడికి ఒక్కడికే అర్థం చేసుకునేటువంటి చక్కటి శక్తి ఉంది. అటువంటి శక్తిని అర్థం చేసుకుని చక్కగా ఆచరణలోకి తెచ్చుకుని అతని జీవితాన్ని చక్కగా మంచి మార్గాలను నడిపించుకునేటువంటి అవకాశం ఒక మానవుడికి మట్టుకే ఉంది, ఇంకా మిగతా జీవరాశుకు లేదు. అటువంటి చక్కటి అవకాశం భగవంతుడు మనందరికీ కూడా, మానవులైన మనందరికీ కూడా ఇచ్చాడు. అందుకోసని మన యొక్క మానవుడి యొక్క అంతిమ ధ్యేయం ఏం కావాలి? ఆధ్యాత్మిక వికాసమే అంతిమ ధ్యేయం అయి ఉండాలి మనకి. శారీరక పుష్టి, మానసిక శక్తి, ఈ రెండిటితో పాటు మనకి ఆధ్యాత్మికంగా వికాసం చెందకపోతే మన మానవ జన్మకి పరిపూర్ణతే చేకూరదు. మన మానవ జన్మకి పరిపూర్ణత ఎప్పుడు చేకూరుతుందంటే శారీరక పుష్టి కలిగి ఉంటే సరిపోదు, మానసిక శక్తి ఉన్నా కూడా సరిపోదు. ఈ రెండూ ఉండాలి తప్పకుండా. దాంతోపాటు కూడా ఆధ్యాత్మికంగా వికాసం చెందిన నాడే మానవ జన్మకి పరిపూర్ణత చేకూరుతుంది అని భగవానుడు మనకి తెలియచేశాడన్నమాట. ఆధ్యాత్మిక వికాసం అంటే ఏమిటి? అభేద బుద్ధి. అది ఆధ్యాత్మిక వికాసం అంటే ఏమిటి? కళ్ళు ముక్కు మూసుకొని ఏదో దేవుని ప్రార్థన చేస్తూ ఏదో పారాయణ చేసుకుంటూ కూర్చోవడం కాదు. ఆధ్యాత్మిక వికాసం అంటే మనం తెలుసుకోగా భగవాను చెప్పిన వాక్యాలన్నీ కూడా భగవద్గీతలో మనం తెలుసుకోగా మనకి ఏమర్థమవుతుంది? మనకి అభేద బుద్ధిని మనం చక్కగా పోగొట్టుకోవాలి. అభేద బుద్ధి ఉండాలి మనకి. అంటే భేద బుద్ధి ఉండకూడదు, అభేద బుద్ధి మనం అలవర్చుకోవాలి. మనలోని భేద బుద్ధి కారణంగానే ఏమవుతుంది? రాగద్వేషాలు, అయిష్టాలు ఇవన్నీ కూడా ఏర్పడతాయి. అందరిలోనూ ఒకే చైతన్యం ఉంది, లేకపోతే ఒకే భగవంతుడు ఉన్నాడు అని మనందరం కూడా గ్రహించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఎప్పుడైతే అందరిలో ఉన్న చైతన్యం ఒకటే, అందరిలో ఉన్న భగవంతుడు ఒకటే అని మనం గ్రహిస్తామో అప్పుడు మనలో ఉన్నటువంటి అభేద బుద్ధి అంతరిస్తుంది. మనలో ఉన్నటువంటి భేద బుద్ధి అంతరిస్తుంది. సమానత్వం, విశ్వజనిన ప్రేమ ఇవన్నీ కూడా ఏర్పడతాయి. అందరిలో ఉన్న చైతన్యం ఒకటే, అందరిలో ఉన్న భగవంతుడు ఒకటే అని మనం ఎప్పుడైతే గ్రహిస్తామో అప్పుడు మనలో ఉన్నటువంటి భేద బుద్ధి అంతరించిపోతుంది. మనలో అభేద బుద్ధి చక్కగా అంకురిస్తుంది. అప్పుడు మన సమానత్వం, విశ్వజనిన ప్రేమ ఇవన్నీ కూడా మనలో కలుగుతాయి అన్నమాట. ఈ భేద బుద్ధిని తొలగించుకోవటం ఎలాగో భగవానుడు భగవద్గీతలో కూడా చక్కగా 7వ అధ్యాయంలో 7వ శ్లోకంలో తెలియచేయడం జరిగింది. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. మత్తః పరతరం నాన్యత్ కించిదస్తి ధనంజయ మయి సర్వమిదం ప్రోతం సూత్రే మణిగణా ఇవ. ధనంజయ, నాకంటే శ్రేష్టమైనది వేరొకటి లేదు. దానం నందు మణులు గుచ్చబడినట్లు ఈ జగత్తంతా నాయందే ఇమిడి ఉంది అని భగవంతుడు అర్జునుడికి బోధించాడు. ఈ సృష్టిలో సకల జీవరాశులు వేరువేరుగా కనిపిస్తున్నాయి. ఈ సకల జీవరాశులు వేరువేరుగా కనపడినప్పటికీ వాటికి ఆధారమైన ఆ పరమాత్ముడు ఒక్కడే అన్న భావన మటుకు మనందరం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇటువంటి భావన మనలో మనం సుస్థిరం చేసుకోవాలి. అలా మనం ఇటువంటి భావనే మనం సుస్థిరం చేసుకున్నట్లయితే కనుక ఇక భేద బుద్ధికి ఆస్కారమే లేదు అని మనం చక్కగా తెలుసుకోగలం అన్నమాట. అలాగే మనం చేస్తున్న ప్రతి కర్మని కూడా భగవంతుడికి అర్పిస్తూ చేయాలి. అది మనల్ని భగవంతుడితో అనుసంధానం చేస్తుంది. మనం ఏ పని చేస్తున్నా కూడా ఎలా చేస్తున్నాం? మనం చేయటం లేదు, మనలో ఉన్నట్టు శక్తి నడిపిస్తుంది, మనలో ఉన్నట్టు భగవంతుడు నడిపిస్తున్నాడు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా అంటే ఇది నేను మాట్లాడటం లేదు, నాలో ఉన్నటువంటి భగవంతుడు మాట్లాడిస్తున్నాడు, చెప్పనిస్తున్నాడు, ఆయన చెప్తున్నాడు. నాలో ఉన్నటువంటి భగవంతుడు ఆయన చెప్పిస్తున్నాడు. ఈ 4 ముక్కలు కూడా పలుకుతున్నానంటే అదంతా కూడా భగవంతుడి వల్లే పలకగలుగుతున్నాం. ఆయన యొక్క ఆ యొక్క చైతన్యం మనలో లేనప్పుడు ఇంకా మనం ఎటువంటి పని చేయలేం. ఆ చైతన్యమే ఈ యొక్క జీవరాశులన్నీ కూడా సృష్టినంతా కూడా నడిపిస్తోంది. ఆ చైతన్యమే భగవంతుడు అని మనం తెలుసుకోవాలి. ప్రతి కర్మ కూడా మనం చేసే ప్రతి కర్మ కూడా అందుకోసం మనం ఏం చేయాలంటే భగవంతుడికి అర్పిస్తూ చేయాలి. అది మనల్ని భగవంతుడితో అనుసంధానం చేస్తుంది. ఈ భావననే శ్రీకృష్ణుడు అర్జునుడికి భగవద్గీతలో 9వ అధ్యాయంలో 27వ శ్లోకంలో ఈ విధంగా తెలియపరుస్తారు.
యత్కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. యత్కరోషి యదస్నాసి యజ్జుహోషి దదాసి యత్తపస్యసి కౌంతేయ తత్కురుష్వ మదర్పణం. అర్జున, నీవు ఏ పని చేసినా, ఏమి తిన్నా, ఏ దానం చేసినా, ఏ తపస్సు చేసినా వాటన్నిటినీ నాకే అర్పించు అని ఈ విధంగా సూచిస్తున్నారు. ఇలా మనం చేసే ప్రతి కర్మని భగవంతుడికి అర్పించడం వల్ల మనలో ఏమవుతుంది? శరణాగతి భావం మనలో అలవడుతుంది. మన మనస్సు ఎల్లప్పుడూ భగవత్ చింతనలో లయమై ఉంటుంది. భగవంతుడితో మనం ఉన్నాం, మనతో భగవంతుడు ఉన్నాడు అనేటువంటి భావన ఎప్పుడైతే మనకు కలుగుతుందో అప్పుడు మన నిత్య జీవనమే ఒక యోగంగా మారిపోతుంది. ఇదే నిజమైన ఆధ్యాత్మిక వికాసం అని మనం తెలుసుకోవాలి. కాబట్టి భగవద్గీత సందేశసారాన్ని స్వీకరించి మన నిత్య జీవితాన్ని యోగమయం చేసుకుందాం, పరిపూర్ణ వికాసాన్ని పొందుదాం అనే విషయాన్ని చక్కగా ఇక్కడ మీ ముందరందరూ ఇక్కడ పొందుపరచడం జరిగింది. ఇంకా మరికొన్ని విశేషాలు ముందర భాగాలు మనం చక్కగా చెప్పుకుందాము. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి.